నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పోరుమావిళ్ల సిఐ డి శ్రీనివాసులు మాట్లాడుతూ పోరుమావిళ్ల పట్టణ పరిధిలోని చిదానంద నగర్ వద్ద కనుకూరి రమణయ్య వద్ద నుంచి 1 కేజీ 25 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోరుమావిళ్ల సిఐ డి శ్రీనివాసులు తెలియజేశారు. రమణయ్య పోరుమావిళ్లలోని గిరినగర్లో నివాసం ఉండే ప్రవీణ్ కుమార్ వద్ద గంజాయి కొని ఇతరులకు అమ్ముతున్నట్లు తెలిపారు. త్వరలో ప్రవీణ్ కుమార్ను కూడా అరెస్ట్ చేస్తామని తెలియజేశారు. పోరుమావిళ్ల మండల పరిధిలో ఎక్కడైనా గంజాయి అమ్ముతున్నట్లు కొనుగోలు చేస్తున్నట్లు తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1972కు కాల్ చేసి సమాచారం ఇవ్వవలసిందిగా సిఐ శ్రీనివాసులు కోరారు. రవీంద్రది బ్రహ్మంగాడి మండలము దిర్సవంచ గ్రామం. వీళ్ళిద్దరు కలిసి మన జిల్లాలో పలు చోట్ల దొంగతనాలు చేస్తూ మొన్న పోరుమావిలో కూడా దొంగతనం చేసి ఈరోజు దొరకడం జరిగింది. వీళ్ళని విచారించగా వీళ్ళు గత నెలలో కడపలో రిమ్స్ దగ్గర ఒక బండి, తర్వాత ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఒక బైకు, మొన్న సీఎం ప్రోగ్రామ్ రోజు పొద్దుటూరు మైదుకూరులో ఒక బైకు, 3 బైకులు, మన పూర్వంలో ఒక బైక్, 4 బైకులు దొంగతనం చేసి ఈ మిగతా 3 బైకులను బొప్పాపురం గ్రామం ఊరు బయట దాచిపెట్టుకొని తర్వాత కళ్ళను అమ్ముకోవాలని పెట్టుకుంటున్నారు. వీళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేసి ఆ 3 బైకులు మన దగ్గర పోయిన దొంగ బైకు 4 బైకులు సీజ్ చేసి వారిపైన కేసు నమోదు చేసి వారిని ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది. వీరిపైన సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేసి వీళ్ళపైన నిఘా ఉంచడం జరుగుతుంది. ఇందులో నా లాజరయ్య ఇంతకుముందు కూడా పొద్దుటూరులో ఒక 7 బైకులు దొంగతనం చేసి 7 కేసులు జైలుకు పోయి వచ్చినాడు. వీళ్ళపైన సరైన చర్య తీసుకుంటాము. ఇటువంటి దొంగతనాలు చేయొద్దండి. దయచేసి ఏమైనా ఉంటే వేరే రకరకాల పని చేసుకుని బతకాలి తప్ప ఈ దొంగతనాలు చేసి వాటి నుంచి పోలీసులు దొరికి కేసులో పాల్గొనడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇటువంటి దొంగల గురించి ఏమైనా సమాచారం తెలిసినా పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేసి కోరుతున్నాము. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు పోరుమావిళ్ల మండలం పోరుమావిళ్ల హెడ్ క్వార్టర్లోని చిదానంద నగర్లో గంజాయి అమ్ముతున్న కనుమలపూటి రమణయ్య, ఇతని వయస్సు 60 సంవత్సరాలు. ఇతను అరెస్ట్ చేసి ఇతని దగ్గర 1085 గ్రాములు అంటే 1 కేజీ పైన గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను మన పోరుమావిల మండలం గిరినగర్కు చెందిన పుట్టిపోగు ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి దగ్గర నుంచి కొనుక్కొని, ఈ ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం కడపలో కాపురం ఉంటున్నాడు. ఇతని దగ్గర నుంచి కొనుక్కొని ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా గంజాయి తాగే వాళ్ళు ఉంటే వాళ్ళకి అమ్ముతున్నాడు. దీన్ని అతను అరెస్ట్ చేసి ఇతను వద్ద స్వాధీనం చేస్తున్నాము. ఈ తర్వాత పుట్టిపోగు ప్రవీణ్ కుమార్ కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ముందులో అతను అరెస్ట్ చేస్తాము. ఈ గంజాయి సంబంధించి ఎవరైనా గంజాయి అమ్మేవాళ్ళు కానీ గంజాయి తాగడం వాళ్ళు కానీ ఏదైనా సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే మాకు తెలియపరచండి. అదేవిధంగా ఈ గంజాయి తర్వాత ఈ మాదక ద్రవ్యాల గురించి సమాచారాన్ని 1972 1972 అనే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఫోన్ చేసి దానికైనా తెలియపరచవచ్చును.